హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా ఇక్కడైతే మేము మొన్న సాటర్‌డే మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళామండి. ఇంకా ఈ వీడియోలోనే మీకు హొసూర్ కూడా చూపించబోతున్నాను. హొసూర్ అంటే కొంచెం కర్ణాటక బార్డర్‌లో తమిళనాడు సైడ్ వస్తుందనమాట. అక్కడైతే శివయ్య టెంపుల్ ఉంది. అదైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. ఇంకా మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు ఉండేది ఎలక్ట్రానిక్ సిటీలో అండి. ఇంకా మేముండే ఏరియా వచ్చేసి చెన్నసంద్ర అనమాట. చెన్నసంద్ర నుంచి ఎలక్ట్రానిక్ సిటీకెళ్ళాలంటే మినిమమ్ అంటే 1 అవర్ టైం పడుతుంది. ట్రాఫిక్ ఉంటే ఇంకా 1 ½ అవర్ టైం పడుతుందనమాట. ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడైతే ముందు రోజు శ్రీరామనవమి రోజు మొత్తం ఒక జాతరలాగా చేశారంట. నైట్ రథం లాగడం అవన్నీ ఉన్నాయంట. షాప్స్ పెట్టినారు. ఇంకా నాకైతే ఎలా తెలిసిందంటే మా స్కూల్‌లో రాధిక మ్యామ్ చెప్పారనమాట రమ్మని. కానీ వెళ్దాం అనుకుంటే మా ఆయనకైతే కొన్ని అర్జెంట్ మీటింగ్స్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము. ఇంకా వెళ్ళలేకపోయాం కదా అని చెప్పి ఇంక ఇట్లా ఎలాగో నెక్స్ట్ డేనే ఇలా స్టార్ట్ అయ్యాం కదా! అదే రూట్‌లోనే వెళ్తూ ఉన్నామనమాట. మేము కరెక్ట్‌గా వెళ్ళే దారిలోనే శ్రీరాముడికి ఊరేగింపు అయిపోయి మా కరెక్ట్‌గా ఆపోజిట్‌లో వస్తూ ఉన్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కూడా చేసుకున్నాము. అది అనుకోకుండా ఒక 10 సెకండ్స్‌లోనే జరిగిపోయిందని చూడడము, అంతా రాముల వారు ఎదురవ్వడం అవన్నీ. వీడియో తీద్దామనుకున్నా అది కుదరలేదనమాట. ఇంకా మధ్య మధ్యలో రథాలు అవన్నీ ఎదురయ్యాయి మాకైతే. ఇంకా మేమైతే ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగామండి. అప్పటికే టైము 9 అయిందనమాట. మామూలుగా ఎక్కడన్నా మధ్యలో ఆపుదాంలే అనుకున్నాము స్కూటీ. కానీ ఏమైందంటే మేము ఒక షార్ట్‌కట్‌లో వచ్చామన్నమాట. షార్ట్‌కట్‌లో రావడం వల్ల ఎక్కడ మాకు టిఫిన్ సెంటర్సే ఎదురవ్వలేదు. లాస్ట్‌కి వాళ్ళ ఇంటికి వెళ్దాము అన్న మధ్యలో అయితే ఒక టిఫిన్ సెంటర్ ఎదురైందనమాట. ఇంక అక్కడే తినేసాము. మా లక్కీ ఆకలి అవుతుంది అంటుంటే ఇంక అక్కడే తినేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇది వచ్చేసి వాళ్ళు ఉండే ఏరియా అండి మొత్తము. ఎలక్ట్రానిక్ సిటీకి కొంచెం చందాపూర్ ఆ పక్క వస్తుందన్నమాట ఆ ఏరియా. వీళ్ళైతే ఇక్కడ మా ఆయన వీడియో తీస్తూ ఉన్నారు. వీళ్ళు ఆ ఏరియా మొత్తం కమ్యూనిటీ లాగా అనమాట. ఆ ఏరియాలో పార్క్ ఉందంటే మా లక్కీ పోదాం అంటే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మా ఆయన ఫ్రెండ్ ఇంకా లిఖిత్ వెళ్తూ ఉన్నారు. ఇంకా మామూలుగా అయితే మా ఏరియా నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి రావాలంటే మ్యాక్సిమం సిటీ లోపల నుంచి వచ్చామంటే మ్యాక్సిమం అంటే 2 అవర్స్ పైనే పడుతుందంట టైము. మేము షార్ట్‌కట్‌లో రావడం వల్ల మాకు టైం తక్కువ తీసుకుందనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారా మొత్తం పక్షులన్నీ ఒక పంజరంలో పెట్టి ఉన్నారనమాట. ఇది మొత్తం కమ్యూనిటీ లాగా అండి. మొత్తం కమ్యూనిటీ లాగా ఇక్కడ ఇల్లులన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఇక్కడైతే ఒక పార్క్ లాగా పెట్టారు. అందులో స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి స్లైడు ఇంకా స్వింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. జారేబండ, ఉయ్యాల అవన్నీ ఉన్నాయి. మా లక్కీకి ఇట్లాంటివి కనిపిస్తే ఇంకా హ్యాపీ అనమాట. వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. ఇదంతా ఒక కొంచెం కొత్తగా కడుతున్నారంట అండి పార్క్ గాని. ఈ ఏరియా అంతా ముందు అసలు ఉండేదే కాదంట. ఇప్పుడు అన్నీ కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు కదా! ఇంక అందుకే కొంచెంగా సెట్ చేయలేదంట అవన్నీ. ఇంకా వీళ్ళైతే ఆ రోజు ఈవినింగ్ 6, 6:30 ఆ మధ్యలో వచ్చారనమాట. ఇంకా సన్‌లైట్ అలాగనే ఉండింది. కానీ చాలా ప్లెజెంట్‌గా ఉందని చెప్పాడు మా ఆయనైతే. ఇంకా ఈ మందార పువ్వు చూస్తున్నారా? వైట్ కలర్ మందార పువ్వు. నేను వచ్చే దారిలో కూడా చాలా రకాల పువ్వులు చూశానండి. ఇందాక మేము వచ్చేటప్పుడు మార్నింగ్ వచ్చాం కదా! అప్పుడు వచ్చేటప్పుడైతే చాలా రకాల పువ్వులు కనిపించాయి నాకైతే. రెడ్ కలర్‌ది, పింక్ కలర్‌ది ఇలా అన్ని రకాల మందారం పువ్వులే చూశాననమాట. నేను మా ఆయనకి చెప్పున్నాను, మధ్యలో వెళ్ళేటప్పుడు ఎక్కడైనా దారిలో ఆపు, నాకు మందార పువ్వులు తీసుకోవాలని ఉందని చెప్పాను. ఇంకా మా ఆయన అయితే చూద్దాంలే వెళ్ళేటప్పుడు చూద్దాంలే అన్నారు. ఏమంటే మందారం పువ్వులు కొందామంటే ఆన్‌లైన్‌లో కూడా అంత తక్కువగా ఉంటాయండి. ఎప్పుడో అది దొరికేది. ఇంకా బయట అయితే అస్సలు అమ్మరు. అవి ఎప్పుడైనా దేవుడికి పెడదామన్నా అస్సలు కనిపించవు నాకైతే. ఇలా ఎప్పుడైనా చూసినప్పుడు అది ఎక్కడైనా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా చిన్నప్పుడైతే మా ఇంటి ముందరే మందార చెట్లు ఉండేవి. పెద్ద పెద్ద మందార పువ్వులు, ముద్ద మందారం అని రకరకాల పువ్వులు ఉండేవన్నమాట. అలాంటి చెట్లు ఇప్పుడు చూద్దామన్నా ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించినప్పుడు తీసుకుందామంటే అది సరి కుదరడం లేదనమాట. క్యాక్టస్ కదా ఇది.
ఇంకా ఈ పార్కుకు పక్కనే రైల్వే ట్రాక్ ఉందన్నమాట. మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట ట్రైన్స్ వెళ్ళేది, పోయేది మొత్తము. మా లక్కీ ఇలాంటివి ఎక్కాలంటే ముందు చాలా భయపడుతుండేవాడు. జారేబండ కానీ ఇలాంటివి కానీ. ఇప్పుడు అసలు భయపడకుండా ఎక్కుతున్నాడనమాట. మేము మొన్న సమ్మర్ హాలిడేస్‌కి మంగళగిరికి వెళ్ళినప్పుడు అక్కడ పార్క్ ఉంది కదా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడికి వెళ్ళినప్పుడు ఇది అప్పుడు ఎక్కడం నేర్చుకున్నాడనమాట. అప్పటి నుంచి భయపడడం లేదు. కానీ సగం వరకు ఎక్కుతాడు. తర్వాత అక్కడి నుంచి ఈ సైడ్‌కి రావాలంటే భయపడతాడనమాట. ఇక్కడ కూడా చూస్తున్నారా భయపడి కిందికి దిగిపోతున్నాడు. మా ఆయన వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. ఇలా ఎక్కు, ఇలా ఎక్కు అని చెప్పి. ఇంకా వీళ్ళైతే పార్కుకి వెళ్ళి ఇంకా అలా బయటికి వచ్చారనమాట. ఇంకా ఈ వీడియో అంతా మా ఆయన తీసిందే అండి. వీళ్ళు వెళ్ళింది నైట్ 7కి ఆ టైంలో కదా, ఫుల్ ట్రాఫిక్ ఉన్నిందంట. ఇంకా మామూలుగా బెంగళూరులో ఈవినింగ్ 5 నుంచి కాదు 5:30 దాటిందంటే ఇంకా ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సిందే అనమాట. అంత ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళు కరెక్ట్గా ఈ టైంలోనే వెళ్తుంటారు కాబట్టి ఇంకా ట్రాఫిక్ జామ్ ఫుల్ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం మనము బెంగళూరులో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ అన్నా స్టార్ట్ అవ్వాలి, లేదంటే ఇంకా ఆఫ్టర్నూన్ 2:30 లేదా 3 ఆ మధ్యలో అన్నా బయటికి స్టార్ట్ అవ్వాలి వెళ్ళాలనుకుంటే. ఇంకా మార్నింగ్ టైమ్స్ అయితే 9 దాటిందంటే బయటకు వెళ్ళాలంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతాము. అది ఈవినింగ్ ఇంటికి రావాలంటే 5:30 దాటిందంటే ఇంటికి వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతాం అనమాట. చాలా కష్టం అవుతుంది ఇలా సిటీలలో ట్రాఫిక్లో వెళ్ళాలంటే. ఇంకా ఇది వచ్చేసి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే అండి. మొత్తం చుట్టూ పొలాలు, పూలు అన్నీ చాలా బాగుండింది క్లైమేట్ అయితే. ఆ రోజు వర్షం కూడా పడిందనమాట. అందుకే క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉండింది. ఇది వచ్చేసి పొద్దున్నే అనమాట. ఆ రోజు మేము బయటకు వెళ్ళాలని ఇంకా రెడీ అయిపోయాము. మా ఆయన అయితే వీడియో తీస్తూ ఉన్నాడు. పొద్దున్నే కదా చాలా ప్రశాంతంగా ఉండింది. చెట్లు పక్కన అయితే టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి. ఈ పక్కన ఇంకా పొలాలు ఉన్నాయి వెనకాల పక్క అయితే. ఆ అన్న వాళ్ళు కూడా ఇంటి ముందర పూల మొక్కలు అంట అని రకరకాల చెట్లు అయితే వేసిన్నారు. వీళ్ళకు పూలు కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. 2 yellow కలర్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా బాగున్నాయి. చెట్టుకైతేనే బాగుంటాయి అంటాడు మా ఆయన అయితే. అవి పీకకూడదు అంటాడు. ఇంకా మందారం చెట్లు చాలా బాగున్నాయి అన్నమాట. మేమైతే మా ఇంటి ముందర ఏమైనా చెట్లు వేస్తే ఏవి బతకవు అనమాట. ఎప్పుడు వేసినా కూడా ఒక 2 monthsకి మించి ఎక్కువ ఉండవు. ఏమో సన్లైట్ ఎక్కువ రాకపోవడం వల్లేమో. అందుకే మాకు చాలా బాధ అయిపోతుంటుంది. చెట్లు అంటే ఏమో చాలా ఇష్టము, వేయడం అంటే చాలా ఇష్టం చెట్లు పెంచడం అన్నా. కానీ అవి ఎక్కువ రోజులు వేసినా కూడా ఎక్కువ రోజులు ఉండవు కదా, అందుకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా ట్రైన్ అయితే వెళ్తూ ఉంది. నేను ఇందాక చెప్పాను కదా అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూసామంటే రైల్వే ట్రాక్ కనిపిస్తూ ఉందని. అదే ఇక్కడ ట్రైన్ వెళ్తూ ఉందన్నమాట. ఇంకా మా లక్కీ అయితే రెడీ అయిపోయాడండి. నేను చెప్పాను కదా మేమైతే బయటకు వెళ్తున్నామని. ఎక్కడికి వెళ్తున్నామంటే హొసూర్కి వెళ్తున్నామండి. ఈ హొసూర్ వచ్చేసి కర్ణాటక బార్డర్లో ఉంటుంది. కర్ణాటక బార్డర్ దాటినాక తమిళనాడు వస్తుందన్నమాట. అది తమిళనాడుకి కిందకి వస్తుంది హొసూర్ అనేది. హొసూర్లో అయితే శివయ్య గుడి అయితే ఉందండి. మా ఆయన అయితే ఎప్పటి నుంచో అంటున్నాడు అనమాట వెళ్దామని. కానీ అది కుదరలేదు. ఎప్పుడు వెళ్దామన్నా ఏదో ఒకటి వస్తూనే ఉంది ప్రాబ్లం. అంటే నా స్కూల్ ఉండడమో, మా ఆయనకు ఏదో ఆఫీస్ వర్క్ ఉండడమో ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తూనే ఉండింది. అందుకే ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీకి హొసూర్ అనేది చాలా దగ్గర అవుతుందన్నమాట. ఓన్లీ 40 minutesలో వెళ్ళిపోవచ్చు. ఏమంటే రోడ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం దాటినామంటే మొత్తం హైవేలోకి వెళ్ళిపోతామన్నమాట. ఓకే, హైవే రోడ్డే. ఇక్కడ హైవే స్టార్ట్ అయిందంటే మనం డైరెక్ట్ హొసూర్ దగ్గర హైవే దిగుతాము. అంత మొత్తం హైవే రోడ్ కాబట్టి ఒక 40 minutesలో మనం వెళ్ళిపోవచ్చు.
ఇందాక చెప్పాను కదండీ మీతో, మనం బెంగుళూరులో ఎక్కడికన్నా వెళ్ళాలంటే అది పొద్దున్నే స్టార్ట్ అవ్వాలని చెప్పి. ఇంక అందుకే ఆ రోజు కూడా ఇంక పొద్దున్నే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మేము మా స్కూటీలో వెళ్తూ ఉన్నాము. ఇంకా మా ఆయన ఫ్రెండ్ వాళ్ళొచ్చేసి ఇంకో స్కూటీలో వస్తూ ఉన్నారనమాట. ఇంకా ఆ రోజు క్లైమేట్ అయితే ఫుల్ మోడంగా ఉండిందండి. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. అలా ఉండిందనమాట. కానీ పొద్దున్నే అంతా కొంచెం లైట్‌గా ఎండ కొంచెం మోడంగా ఉండింది. కానీ ఈవినింగ్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం వర్షం పడింది. అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇంక మనకైతే ఇట్లా వెళ్ళే దారిలో ఒక టోల్ గేట్ అయితే వస్తుందండి. ఇంక టోల్ గేట్ దాటుకున్న వెంటనే ఒక 15 మినిట్స్‌కి హొసూర్ అయితే రీచ్ అయిపోతామన్నమాట. ఇంకా మేమైతే అప్పటికే టైము 9:30 అలా అయింది. ఇంకా టిఫిన్ కూడా తినలేదు. మేము ఇంకా అక్కడ హైవే దిగేసి ఇక్కడ హొసూర్‌లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా ఇది వచ్చేసి శివయ్య గుడికి ఇంకా ఎంట్రన్స్ అనమాట. ఈ గుడి అయితే కొండపైన ఉంటుందండి. నేనైతే ఈ గుడికి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. మా ఆయన అయితే సెకండ్ టైం అంట. ఇది ఆల్రెడీ ఫస్ట్ టైం ఎప్పుడో వచ్చారంట పెళ్ళికి ముందు. ఇది సెకండ్ టైము. వెళ్ళేటప్పుడు అయితే దారిలో కలర్ పూలైతే కనిపిస్తూ ఉన్నాయి. పర్పుల్ కలరు, పింక్ కలర్ అని అన్ని రకాల కలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ గుడికి వెళ్ళే దారి కూడా ఒక ఊర్లోనే ఉంటుందండి. మొత్తం ఇల్లులన్నీ ఉన్నాయన్నమాట. ఇల్లులను దాటుకొని మనం కొండపైకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళే దారిలోనే ఒక కోనేరు కూడా ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారా కోనేరు అయితే ఉందన్నమాట. ఇంకా పైన కొండ మీద కూడా ఒక కోనేరు ఉండిందండి. అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా ఈ కోనేరు దగ్గరే నాగుల స్వామి ఇంకా పుట్ట అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా పక్కనే ఇంకా ఈ కోనేరు దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళామంటే ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉండిందండి. నేను చెప్పాను కదా మేము ఇంకా టిఫిన్ చేయలేదని చెప్పి. ఇంకా ఫుల్ ఆకలిగా ఉండింది. ఇక్కడ ఈ హొసూరులో అయితే ఈ టిఫిన్ సెంటర్ ఫేమస్ అంట. గూగుల్లో సెర్చ్ చేసి మరి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా ఈ టిఫిన్ సెంటర్ నేమ్ వచ్చేసి పాటి ఇడ్లీ అంట అండి. పాటి అంటే తెలుగులో మనం అవ్వ అంటాం కదా, అవ్వ ఇడ్లీ అంటే తమిళ్లో పాటి అంటారు. ఈ టిఫిన్ సెంటర్ అయితే చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ ఉందంట. ఇక్కడ చూస్తున్నారా ఆవులు, ఈ పక్కనే బావి కూడా ఉంది. ఇంకా మా లక్కీ అయితే ఆవు కనిపించిందని దాన్ని చూస్తూ ఉన్నాడు. చూస్తున్నారా బావి అని చెప్పాను కదా, ఆ బావి అన్నమాట. వీళ్ళైతే ఇది హోటల్ వాళ్ళదే అనుకుంటా. అందుకు వాళ్ళైతే ఈ బావిలో నీళ్లు తీసుకొని అక్కడ వాళ్ళు వాడుకుంటూ ఉన్నారనమాట. లక్కీ ఇంకా వాళ్ళైతే ఒక తాడుని బిందెకి కట్టి మరి తీస్తూ ఉన్నారు. నాకైతే అది చూస్తూనే నాకు కూడా బావిలోంచి నీళ్ళు బయటికి తీయాలనిపించింది అనమాట, బిందె లోపలికి పంపించి. కానీ వాళ్ళు పక్కనే ఉన్నారు కదా, పొరపాటున బిందె లోపలికి పడిపోయి మొత్తం తాడు కూడా లోపలికి పడిపోయింది అనుకోండి. ఇంకంతే మరి వాళ్ళు ఏమైనా అంటే ఇంకా పడాల్సిందే. అందుకే సైలెంట్గా పక్కకు వచ్చేసాను. ఇక్కడ ఇడ్లీ చాలా ఫేమస్ అంట, ఇడ్లీ సాంబారు. కానీ తమిళనాడు సైడ్ సాంబారు స్వీట్ ఉండదన్నమాట. కర్ణాటక సైడ్ సాంబారే ఎక్కువ స్వీట్ ఉంటుంది, బెల్లం వేస్తారు కాబట్టి. ఇక్కడ సాంబార్ బాగానే అనిపించింది. చట్నీ సాంబార్ వేశారు. ఇంకా దోశ అవన్నీ ఉన్నాయి. దోశ పొంగనాలు కూడా ఉన్నాయన్నమాట. అంతే, ఇడ్లీ దోశ పొంగనాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇడ్లీ ఫేమస్ కదా, అందుకే అందరం ఇడ్లీ తీసుకున్నాం ఫస్ట్ అయితే. ఇంకా నేను మా ఆయన అయితే ఫస్ట్ ఒక ప్లేట్లో ఇడ్లీ తీసుకున్నాం, తర్వాత ఒక ప్లేట్లోనే దోశ కూడా తీసుకున్నాం అనమాట. ఇద్దరం షేర్ చేసుకొని తింటూ ఉన్నాము. ఇంకా మా లక్కీ కోసం అయితే పొంగనాలు తీసుకున్నాను. వాడు తింటాడని తీసుకుంటే వాడు ఏం తినలేదన్నమాట. ఇంకా మేమే తినేసి ఇంకా పార్సల్ తీసుకున్నాం వాడి కోసం అయితే, ఇంకా గుడికి వెళ్ళాక తినిపించవచ్చు అని. ఇంకా ఇక్కడ చూస్తున్నారా కొండపైన గుడి కనిపిస్తుంది కదా, అదే అనమాట మెయిన్ టెంపుల్. ఇక్కడ వెళ్ళేదానికి ఆ పక్క ఒక రూట్, ఈ పక్క ఒక రూట్ ఉందండి. ఎలా వెళ్ళాలా అని చూస్తూ ఉన్నాం. బోర్డు అయితే కనిపించింది ఇట్లా వెళ్ళాలని చెప్పి. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎవరో ఒక అతను చెప్పాడనమాట, ఇది కాదు రూటు, ఆ పక్క నుంచి వెళ్ళండి, చేంజ్ చేశారని చెప్పాడు. అందుకే మళ్ళీ స్కూటీని తిప్పేసుకొని ఇంకా ఇటు పక్క నుంచి వెళ్తూ ఉన్నాము. ఇంకా ఈ గుడి అయితే సేమ్ మంగళగిరిలో మనం గుడికి వెళ్తాం కదా, పానకాల నరసింహస్వామి గుడికి, సేమ్ అలానే అనిపించింది నాకైతే. సేమ్ అలానే ఇల్లు మధ్యలోనే వెళ్తూ ఉన్నాం కొండ మీదకి. మంగళగిరిలో కూడా కొండ మీదే ఉన్నారు కదండి పానకాల నరసింహస్వామి. కొండ మీదకే ఇలా వెళ్ళాలి కదా, మొత్తం ఇలా ఇల్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సేమ్ అలానే ఉండింది. మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న గుళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ ఆగలేదన్నమాట. చాలా వరకు ఆ టెంపుల్స్ క్లోజ్లో ఉన్నాయి. అదే మా ఆయన చెప్తున్నారు ఇక్కడ. మా ఆయన వచ్చినప్పుడు అంట ఈ రూట్ కొంచెం డిఫరెంట్గా ఉండిందంట. అంటే ఇట్లా రోడ్ ఉండేది కాదంట, ఒక స్లైడ్ లాగా ఉండేదంట. మొత్తం అసలు బండి ఎక్కించడానికి చాలా కష్టంగా ఉండేదంట. ఇప్పుడైతే మొత్తము రోడ్ వేసేసారంట, చాలా బాగుండింది.
మనం వెళ్ళే దారిలో కన్‌ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళైతే మధ్య మధ్యలో బోర్డ్స్ అయితే పెట్టున్నారండి. ఆ బోర్డ్స్ మనం చూసుకుంటూ ఎలా వెళ్ళాలి, ఏ రూట్ వెళ్ళాలనేది చూసుకుంటూ వెళ్ళొచ్చనమాట. ఎందుకంటే ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు లేదంటే. ఎందుకంటే మనము వెళ్ళే దారిలో కొంచెం స్ట్రెయిట్ రోడ్ ఉంది. కొంచెం లెఫ్ట్‌కి, రైట్ అలా ఉంది. అందుకే మనం ఆ బోర్డ్ చూసుకుంటూ వెళ్ళామంటే ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా వెళ్ళిపోతాము. ఇంకా ఇలా వెళ్తున్నప్పుడు ఒక గుడైతే వస్తుందండి. అది కూడా శివయ్య గుడే. కానీ మెయిన్ గుడి అది కాదనమాట. అందుకే మేమైతే ముందు మెయిన్ గుడికి వెళ్దామని అక్కడికెళ్తున్నాము. మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్‌లో వెళ్దాంలే అక్కడికని ముందైతే మెయిన్ గుడికెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారా? ఈ పైనుంచి చూస్తే మొత్తం హొసూరు మొత్తం కనిపిస్తుంది. ఊరు మొత్తం కనిపిస్తూ ఉండింది. ఇంకో విషయం ఏమంటే నడిచి వెళ్ళే వాళ్ళకి కూడా సెపరేట్ రూట్ ఉందన్నమాట. కింది నుంచి పై వరకు స్టెప్స్ అయితే ఉన్నాయి. అది సెపరేట్ ఉంది. ఇక్కడ చూస్తున్నారా? ఇదే అన్నమాట నడక దారి. మనం కొండపైకి నడిచి రావాలంటే ఇట్లా స్టెప్స్ నుంచి రావాలన్నమాట. ఇక మేము ఫైనల్లీ గుడికైతే వచ్చేసామండి. ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉండింది. ఇక్కడ సెపరేట్ ఉందన్నమాట పార్కింగ్ ఏరియా కూడా. స్కూటీస్‌కి ఇంకా పెద్ద బండ్లకైతే సెపరేట్ ఉంది. కార్లకి ఆ పక్క పెట్టుకోవాలన్నమాట. ఇంక కొండపైకొచ్చినాక కొంచెం ఎండగా అనిపించింది. వర్షం పడుతుందేమో అనుకున్నాం కదా! ఎండ అయితే వచ్చిందనమాట. పోనీలే ఎండ అయితే వచ్చింది. వర్షం పడదులే అని హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే గుడి మొత్తం చూడాలి. ఇంకా ఊర్లోకెళ్ళాలి. చాలా పనులున్నాయి కదా! ఇంకా వర్షం పడితే ఇంకా అన్నీ మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోతాయన్నమాట. అందుకే కొంచెం హ్యాపీగా అనిపించింది.
ఈ కొండపైన అయితే ఎక్కడ చూసినా మేకలు కనిపిస్తూనే ఉన్నాయండి. ఇక్కడ మేబీ ఇక్కడ గడ్డి ఎక్కువ ఉంది కదా, దానికోసం ఇక్కడ ఉన్నాయనుకుంటా. గుడి లోపలికి ఎంటర్ అవుతున్నా ఇక్కడ టికెట్ అయితే ఏం లేదండి, ఫ్రీ దర్శనమే అని చెప్పారు. ఏమంటే ఆ రోజు సండే కదా, మేబీ జనాలు తక్కువ ఉండారు, దానివల్ల ఏం టికెట్ లేదని చెప్పారనమాట. ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోయాము. అలా జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారండి. మేబీ మండే కానీ ఏదైనా ఫెస్టివల్స్ టైంలో వచ్చామంటే, ఇంకా కార్తీక మాసంలో వచ్చామంటే ఇంకా చెప్పనక్కర్లేదు, జనాలు అయితే ఫుల్ ఉంటారనమాట. ఇంకా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. లోపల గర్భగుడి లోపలికి వెళ్ళి మరి దర్శనం చేసుకున్నామన్నమాట. ఇంకా లోపల ఇంకో సైడ్కి అమ్మవారి టెంపుల్ కూడా ఉన్నిందండి చిన్నది, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకా వినాయకుని గుడి, కార్తికేయ స్వామి గుడి అని చాలా చాలా చిన్న చిన్న గుళ్ళు అయితే లోపల కనిపించాయన్నమాట. ఇంకా మనకి లోపలే ప్రసాదం ఇస్తూ ఉన్నారు, అంటే లడ్డు అంటే ఇస్తున్నారంటే మనం కొనుక్కోవాలి. లడ్డు ఇంకా అత్తరాసలు కూడా కనిపించాయి. అత్తరాసలు అంటే మీకు తెలుసు కదా, అరిసెలు అంటాము, అవి కనిపించాయి. ఇంకా చెక్లాలంట, అన్నీ పులిహోర అని చాలా రకాలు అన్నీ అమ్ముతూ ఉన్నారండి లోపలైతే. అన్నీ తీసుకున్నాము కానీ అక్కడ వీడియో తీయలేకపోయాను. కానీ ఒక కవర్ అయితే తీసుకున్నామన్నమాట, ప్రసాదం కవర్ అని. అది మీతో షేర్ చేస్తాను లాస్ట్లో, ఎందుకంటే ఆ కవర్లో ఏమేమి ఉన్నాయని మీకు తప్పకుండా చూపిస్తాను. ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే ఇంకొక గుడి కనిపించిందని చూపించాను కదా, ఇంకా మెయిన్ గుడిలో దర్శనం చేసుకున్నాక ఈ గుడికి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా శివయ్య అన్నమాట, శివయ్య గుడి. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ మెయిన్ గుడిలో అయితే రోజు అన్నదానం ఉంటుందంట మధ్యాహ్నం పూట అయితే, కానీ అది 1 గంటకు ఉంటుందని చెప్పారనమాట, 1 o'clockకి. కానీ అంత టైం అంటే మాకు మళ్ళీ టైం సరిపోదు, ఇంకా పని ఉందని చెప్పి అంతవరకు మేము వెయిట్ చేయలేదన్నమాట. మేమైతే దర్శనం చేసుకొని 11 కంతా కిందికి దిగిపోయాము. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాక హొసూరు లోపలికి అయితే వచ్చేసామండి, ఊర్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఊర్లోనే ఒక చెరువులాగా కనిపించింది. ఇంకా ఎక్కడికి వచ్చామంటే చెన్నై సిల్క్స్కి వచ్చామండి. ఇక్కడ హొసూరులో చాలా పెద్దది అనమాట ఇది. అక్కడ బెంగళూరులో కూడా లేదు ఈ చెన్నై సిల్క్స్, ఇక్కడ హొసూరులో ఉన్నింది కదా, అందుకే ఇంత దూరం ఎలానో వచ్చామని ఇంకా షాపింగ్ చేద్దామని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా లోపల అయితే మొత్తం 4 or 5 ఫ్లోర్స్ ఉన్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంది కింద అయితే. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మొత్తం ఒక చిన్న గ్రాసరీ స్టోర్ లాగా ఉందన్నమాట, ఒక డీమార్ట్ లాగా అనుకోండి, సరుకులన్నీ ఉన్నాయి. ఈ పైన కూడా కొంచెం ఏదో పెట్టుండారు మొత్తం అన్నీ. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ క్యాజువల్గా టాప్స్ అవన్నీ ఉన్నాయి, లేడీస్ సంబంధించినవే. అవి లాస్ట్లో చూద్దామని ముందైతే పైకి వెళ్తూ ఉన్నాము. ఇంకా పైకి వస్తే ఇంకా కిడ్స్ వేర్ అని, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, శారీస్, పట్టు చీరలు అని ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇంకా పైకి వస్తే ఇలా చిన్నపిల్లల బొమ్మలు కానీ, ఇంకా ఇక్కడ ఇంట్లో కావాల్సినవి కిచెన్ ఐటమ్స్ అని ప్రతి ఒక్కటి కనిపించాయి అన్నమాట. ఇంకా నాకైతే ఇలాంటివి కనిపించాయంటే ముందు దాని దగ్గరికి వెళ్ళిపోతాను, ఏమైనా ఇంట్రెస్టింగ్ కనిపించాయి అనుకోండి ఇంకా వెంటనే తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఒకసారి అది ఉన్నది కదా ఇంట్లో అని మళ్ళీ అక్కడే పెట్టేస్తూ ఉంటాను. ఇంకా అది కంపల్సరీ కావాలనిపిస్తే తీసుకుంటాను. ఇంకా నేను చెప్పాను కదా గుడిలో ఒక కవర్ తీసుకున్నాం, ప్రసాదం కవరు.
అది మీతో షేర్ చేస్తానని. అదే అనమాట ఈ ప్రసాదం కవర్ అయితే. అందులో పులిహోర, చెక్లాలు, లడ్డు, ఇంకా అరిసెలు అవన్నీ ఉన్నాయి. ఇంకా మేమైతే సపరేట్గా కూడా కొన్ని తీసుకున్నామండి. చెక్లాలు, అరిసెలు అయితే కొన్ని తీసుకున్నాము. ఇంకా పబ్బిళ్ళలు కూడా ఉన్నాయి. ఇంకా అవి కూడా కొన్ని సపరేట్గా తీసుకున్నామన్నమాట. మేమైతే అక్కడ టెంపుల్లోనే ఒకటి అరిసె తిని చూస్తే చాలా బాగా అనిపించింది. మెత్తగా చాలా బాగున్నాయి. అందుకే అవి కూడా ఇంకా 2 ప్యాకెట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాము. ఈ కవర్లో అయితే ఇంకా 2 లడ్డులు వచ్చాయండి. ఒకటే కాదు 2 లడ్డులు వచ్చాయంట. నేను ఇప్పుడు చూస్తుంటే నాకు గుర్తొచ్చింది, అదే చెప్తున్నాను మీకు. ఈ కవర్లో అయితే ఇచ్చారనమాట ప్రసాదం అంతా. శివయ్య ఇంకా అమ్మవారు అయితే ఈ కవర్ మీద ఉన్నారు. ఇంకా గుడి నేమ్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, వర్షం అయితే పడుతూ ఉండిందండి. మేము వచ్చేటప్పుడే దారిలో వర్షం స్టార్ట్ అయ్యింది. ఎలాగోలా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా మా లక్క అయితే వచ్చేటప్పుడే దారిలోనే ఫుల్ నిద్రపోయాడనమాట. వాడిని పట్టుకోవడంలో ఇంకా వీడియో తీయలేకపోయాను. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.